హాయ్ అండి, నేను కళ్యాణి చిలుకూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. ఈ కథ పేరు చదువు. చిన్ని, నీ 10వ తరగతి ఫలితాలు వచ్చాయట అంటూ అమ్మమ్మ పిలుస్తోంది. మంచి నిద్రలో ఉన్న నేను లేచి, సరే అమ్మమ్మ, మా ఫ్రెండ్కి ఇచ్చాను ఆ హాల్ టికెట్ నెంబర్, తను ఫోన్ చేస్తుంది అనేలోగా ఫోన్ వచ్చింది. నాకు 85% వచ్చింది అని చెప్పింది నా ఫ్రెండ్. చాలా కష్టపడి చదివా, పగలు రాత్రి తేడా లేకుండా. ఆ ఫలితాలు విని నా కళ్ళంట కన్నీరు వచ్చింది. ఫోన్ విన్న అమ్మమ్మ, పోనీలే అమ్మ, దేవుని దయ వల్ల నీ కష్టానికి ఫలితం వచ్చింది, ఇంకా చదువు సంగతి పూర్తయింది అని అన్నది. నా చిన్నప్పుడే అమ్మ నాన్న లేరు, అన్నీ తనే పెంచింది అమ్మమ్మ. ఇళ్లల్లో పనులు చేసుకుంటూ వచ్చిన ఆదాయంతోనే ఇద్దరము కలిసి గడిపాము. నేను 7వ తరగతి చదువుతున్న రోజుల్లో నేను తనకి సాయం చేసేదాన్ని కాబట్టి నాకు ఇళ్లల్లో పనులు తెలిసాయి. అమ్మమ్మ, నేను ఇంకా చదువుతా, ఇంటర్మీడియట్ పూర్తి చేస్తా అని అన్నాను. దానికి ఆమె, వద్దమ్మా, నువ్వు పెద్దదానివి అయినప్పుడే నీకు పెళ్లి చుట్టరికం అడిగారు, 10వ తరగతి అయ్యాక చేస్తాను అని చెప్పాను. ఇంకా ఆలస్యం చేస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఈ ఎండల్లో నీ పెళ్లి ఖాయం అని మాటిచ్చా అని అన్నది. ఆ సమయం నుంచి చిన్ని అదే ఆలోచన. తను ఇంకా చదవాలి, మొదటి క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ స్కూల్లోనే చదివి ఇలా అర్ధాంతరంగా ఆపేయాలని లేదు. అమ్మమ్మ పెళ్ళి అంటోంది. నిండా 16 సంవత్సరాలు రాని నాకు పెళ్ళేంటి అని మదనపడుతూ ముఖం ఎత్తట్లేదు. ఇది గమనించిన చిన్ని అమ్మమ్మ, ఏంటమ్మా, నీకు పెళ్ళి ఇష్టం లేదా అని అడిగింది. నాకు పెళ్లి చేసుకునే వయసు లేదమ్మా, 18 సంవత్సరాలు రాకుండా పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరం అని చెప్పింది అమ్మమ్మతో. నేను ఇంటర్మీడియట్ పూర్తి చేస్తా, అప్పుడు ఆలోచిద్దాం అని పెళ్లిని వాయిదా వేయించింది. చిన్ని ఇళ్లల్లో పనులు చేసుకుంటూ ఇంటర్ మొదటి సంవత్సరం బాగా పాస్ అయింది. తన శ్రద్ధ చూసి ఇరుగు పొరుగు వారు కూడా మెచ్చుకునేవారు. తెలియకుండా 2వ సంవత్సరం కూడా పరీక్షలు అయ్యాయి. ఈసారి ఫలితాల్లో చిన్ని 90% మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. కాలేజ్ లెక్చరర్స్ ఇంకా స్నేహితులు పై చదువులకి ప్రోత్సహించారు. ఈసారి చిన్ని అమ్మమ్మ కుదిరిన సంబంధం చేసేయాలి అనే ఆలోచనలో ఉంది. కాలేజ్ వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తాము, డిగ్రీ చదవాలి అని పెద్దావిడని ఒప్పించారు. ఆమె ఆ పెళ్లి వాళ్ళతో క్షమించమని అడిగి వేరే సంబంధంకి ఒప్పించింది. చిన్ని బాగా చదివి తన కాలేజ్కి డిగ్రీలో మంచి పేరు తెచ్చింది. తర్వాత టీచర్ ట్రైనింగ్ అయింది. తనకి ఇష్టమైన వృత్తిలో మంచి ప్రావీణ్యం సంపాదించి సర్కారు ఉపాధ్యాయుని విధుల్లో చేరి తోటి వారికి ఆదర్శంగా నిలిచింది. చిన్ని తన అమ్మమ్మని బాగా చూసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు. తన స్కూల్లో తనతో పాటు పనిచేసే ఉపాధ్యాయుడు మంచివాడు అయిన వ్యక్తితో పరిచయం అభిమానంగా మారి పెద్దల ఆశీస్సులతో ఒక్కటైనారు. చిన్ని తన చదువు అనేది తన జీవితాన్నే మార్చేసింది. చిన్ని తన వంతు కృషితో, మంచి సంకల్పంతో తన చదువు కొనసాగించడం వలన సమాజంలో తనకు తన కుటుంబానికి మంచి గౌరవం, ఆర్థికంగా కూడా స్థిరపడింది. చదువు అనే అఖండమైన జ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి.